క్రీవ్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2 గంటల 4 నిమిషాల కామెడీ థ్రిల్లర్, ఒక అడ్వెంచరస్ సినిమా లాంటి సినిమా. యూఏ సర్టిఫికేట్తో 29 మార్చ్ 2024 విడుదలైనటువంటి సినిమా. 3 ఆర్డినరీ ఎయిర్ హోస్టెసెస్ ఫ్రమ్ ముంబై ఎంబార్క్ ఆన్ ఎ జర్నీ టు పర్స్యూ దేర్ డ్రీమ్స్ బట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కాట్ అప్ ఇన్ ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ మిస్ఫార్చ్యూన్స్. ఈ సినిమాలో టబు, ఇందులో ఇంపార్టెంట్ పాత్రలో గీతగా, కరీనా కపూర్ ఖాన్ జాస్మిన్గా, తర్వాత కృతి సనన్ దివ్యగా నటించగా, దిల్జిత్ దోసంగ్ జైవీర్గా, కపిల్ శర్మ స్పెషల్ అపీరెన్స్ పాత్రలో, తర్వాత రాజేష్ శర్మ మిట్టల్గా ఇంపార్టెంట్ పాత్రలో, సస్వతా చటర్జీ అతను విజయ్ ఆల్యాగా, తర్వాత కుల్భూషణ్ ఖర్బందా తాతగా నటించిన ఈ సినిమాలో ఇక నటినట వర్గం అందరూ కూడా ఆయా పాత్రలకు ఒదిగిపోయారు. ముఖ్యంగా మాలా అనే పాత్రలో నటించినటువంటి కస్టమ్స్ కానిస్టేబుల్గా, అధికారిగా, అంటే ఆమె అధికారి కింద చేసేటువంటి కానిస్టేబుల్గా మిమ్మల్ని ఇంటరాగేట్ చేసేటువంటి లేడీగా చేసిన ఆమె హావభావాలు అద్భుతంగా ఉండి అందరికన్నా ముందు వరుసలో ఉంది ఆమె. ఇక హీరోయిన్లు ముగ్గురు గ్లామర్కు తోడయ్యి స్తన సౌందర్యంతో ఆకట్టుకున్నారు. ముగ్గురు కూడా అంటే టబు కానీ వంపి, ఎక్కడెక్కడ వంపి ఆల్మోస్ట్ 50% స్తనాన్ని బయటపెట్టి సినిమా అంతా కూడా గ్లామరస్ చేయడానికి దోహదపడ్డారు. సో వాళ్ళ స్తన సౌందర్యం మీద మ్యాక్సిమం సినిమా థర్డ్ క్లాస్ ప్రేక్షకుల్ని బాగా అలరించే విధంగా మనకి ఎక్స్పోజ్ ఉంటుంది. ఇంకో దగ్గర అయితే ఈ చెస్ట్ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓపెన్గా ఉంటుంది కృతి సనన్ది. సో అట్లా మొత్తం మ్యాక్సిమం వక్షోజల్ని జనాలకి, చూపర్లకు బాగా టెంప్టింగ్గా చూపించే విధంగా, ముఖ్యంగా టాబు ఒక దగ్గర వంగినప్పుడు మిగతా అట్లాంటి ప్లేసెస్లో కెమెరామెన్ ఫోకస్ అంతా కూడా వక్షాల మీదే ఉంది. సో అది మెయిన్ ఈ సినిమాకు గ్లామర్ పాయింట్ కాగా, ఈ కథ ఏంటంటే ఓపెనింగ్ మర్డర్ లాగా ఇంట్రాగేషన్తో స్టార్ట్ అవుతుంది కథ. ఇందాకే చెప్పినట్టుగా మాల అని ఆమె ఇంట్రాగేట్ చేస్తూ, మాల్ ఎక్కడ పెట్టారు చెప్పు అంటూ మాల అడుగుతుంది. మాలా. సో అడిగిన తర్వాత ఏంటి అంటే, ఆ గోల్డ్ ఎక్కడ పెట్టారు చెప్పండి అంటూ వీళ్ళు ఎయిర్ హోస్టెస్, ఈ ముగ్గురు ఎయిర్ హోస్టెసెస్ ఒక మామూలు మిడిల్ క్లాస్ జీవితం జరుపుతుంటే, ఒకరేమో వీళ్ళు అప్పు చేస్తే ఆ అప్పు కోసము ఆల్టో కార్ కన్నా తల్లిదండ్రులు, అయితే నా అప్పు కదమ్మా అంటే నువ్వు నా కూతురు కదమ్మా అని తండ్రి అనడము. ఆ తర్వాత ఇంకొక ఈమె ఒక ఉంగరాన్ని తాకట్టు పెడితే తాత తీసుకొచ్చి విడిపియడము, చేతిలో పెట్టి. కుల్భూషణ్ ఖర్బందా బాగా వృద్ధుడు అయ్యాడు. సో వృద్ధ పాత్రలో అతను రాణించాడు. ఆ తర్వాత ఆయన మరణించినప్పుడు బాధపడే సన్నివేశాలు. ఆ తర్వాత తమ్ముడికి సాయం చేయడం కోసం ఒక అక్క. మొత్తానికి ముగ్గురు వాళ్ళకి ఏవే వ్యక్తిగత కారణాలు ఉంటాయి, బాధలు పడుతూ ఉంటారు. సో అందులో ఒక అమ్మాయి కృతి సనన్కి ఒక అనుకోకుండా అప్పుడెప్పుడో కాలేజ్ టైంలో ఫ్రెండ్ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కస్టమ్స్ అధికారి రూపంలో ఇప్పుడు ఈ మాల మీద పై అధికారిగా కనిపిస్తాడు. అతనితో గతంలో ఎప్పుడో ఆమె కొంచెం సన్నిహితంగా ఉంటుంది. అది ఇక్కడ అడ్వాంటేజ్ అయ్యి కొంచెం హెల్ప్ అవుతుంది వీళ్ళకి. తీరబోతే ఏంటంటే, ఈ మిట్టల్ అనే అతను వీళ్ళ మీద యజమాని. యాక్చువల్లీ ఇదంతా ఒక ఎయిర్లైన్స్ తీసుకున్నారు, కోహినూర్ ఎయిర్లైన్స్ అని. ఆ కోహినూర్ ఎయిర్లైన్స్కి విజయ్ మాల్యా లాగా విజయ్ ఆల్యా అని పేరు పెట్టి, అతను ఎవరు, మన సస్వతా చటర్జీ ఒక ఓనర్గా పెట్టి బంగారాన్ని ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటాడు. జనరల్లీ ఇండియాకు బంగారం వస్తుంటుంది బయట కంట్రీ నుంచి, కానీ ఇక్కడ నుంచి అతను తన బంగారాన్ని 3,000 కోట్ల అమౌంట్ తూగేటువంటి, అంటే సరిసమైనటువంటి విలువ గల బంగారాన్ని విదేశాలకు తోలుతుంటాడు. సో ఇది మిట్టలు వేరే వ్యక్తి ద్వారా చేస్తుంటే, వీళ్ళు ఆ ముసలాయనను పట్టుకుంటే అతను కడుపు తీస్తే మొత్తం ఆయన ఈ ముగ్గురు ఎయిర్ హోస్టెసెస్ పట్టుకున్నప్పుడు ఆయన బనీ నిండా అన్ని బిస్కెట్లే ఉంటాయి. ఇదేందని బిస్కెట్లు చూస్తుంటే అతను బ్యాంక్లోంచి సుల్లి ఇలా పైకి లేస్తుంది. ఇలా లేడీస్ ఇలా ఆ సన్నివేశం చాలా ఫన్నీగా తీశారు. అంగాన్ని పైకి లేపినటువంటి సన్నివేశం, చనిపోయిన శవం. కాకపోతే చనిపోయిన శవం అంగమెట్లా లేపుతుంది, అక్కడ ఒక బంగారు బిస్కెట్ అన్న పెట్టినట్టు చెప్తుంటే బాగుండేదేమో అనిపించింది. సరే చిలిపిగా పెట్టుకున్న సన్నివేశాన్ని ఇంకా మిగతా ఎక్కడ కూడా ఈ స్తన సౌందర్యాలు తప్ప ఇంకెక్కడ రొమాన్స్ లేకపోయినా ఆల్మోస్ట్ సినిమా చూసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ వక్షోజాల వైపే చూసేలాగా దర్శకుడు, కెమెరామెన్ కృషి చేశారు బాగా. సో స్క్రీవ్ అనేది 2 గంటల 4 నిమిషాలు నిడిగున్న చిన్న సినిమా అయినా కూడా, అంటే నిడివి ప్రకారంగా చిన్న సినిమా అయినా కూడా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్తో ఆకాశంలో వెళ్తున్నట్టు, అక్కడ వెళ్ళి బుక్లెట్ ఇమేజ్ చదివి ఏ రకంగా ఇది అన్ని నాకు రివర్స్ బటన్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా నడపాలో తెలియదని ఒక రాంగ్ హెలిప్యాడ్లో దింపడము,
ఆ తర్వాత వాళ్ళకు వచ్చేసరికి కస్టమ్స్ అధికారులు వీళ్ళని పట్టుకోవడం, విజయ్ ఆలియా దేశం పారిపోయేటువంటి పరిస్థితి, అక్కడ పెళ్ళి కూతురు తీసేస్తుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎన్ని రకాలుగా వాళ్ళు ఇది చేసి మొత్తానికి అతని సంపదని ఇండియాకి ఎట్లా తీసుకొస్తారనేది చాలా వెరైటీ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్గా తీశారు. ఈ ఇంట్రాగేషన్ నుంచి ప్రెజెంటే 3 months ఎగో 2 months ఎగో అనుకుంటూ జరిగినటువంటి కథ అంతా చూపిస్తూ ఆఖరికి ఆ సబ్జీ మండీని కూడా, ఆజాద్ సబ్జీ మండీని కూడా 2 సార్లు బోర్డు చూపించే వరకు ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా చేసి, అక్కడ ఇంకో 4వ ఎయిర్ హోస్టెస్ పరిచయం అయితే ఆమె భర్తనే మిట్టలు, ఆ మిట్టల్ని జైల్లో కూర్చోబెట్టడానికి ఈ నలుగురిని కూడా వాళ్ళు పట్టించి టిప్ అంటారు, టిప్ అంటే పట్టించడం, సో ఇంట్లో క్లూ ఇవ్వడం. సో వీళ్ళను భర్తను పట్టించే ఉద్దేశంతో వీళ్ళని పట్టించేది అనేది కొంచెం కాన్సెప్ట్ అది డిఫరెంట్గా, అంటే కరెక్ట్గా లేకున్నా కూడా సరే ట్విస్ట్ తోటి వ్యక్తే పట్టించిందేమో అని వీళ్ళు అనుకుంటే కాదు, ఆమె పట్టించిందని అనుకున్న తర్వాత ఆ మిట్టలు ఆమెను కూడా వదిలిపెట్టి, ఆమె రెండో వైఫ్ అయితే ఆమెను వదిలిపెట్టి మూడో దాంతో కులుకుతూ ఉన్నటువంటి దాన్ని సహించలేక జైలు జీవితం పంపాలని చెప్పి భర్త కోసం ఆమె పట్టించడము, వీళ్ళు దొరకకపోవడము, వీళ్ళు బంగారాన్ని కరిగించి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి రౌండ్గా ఒక జ్యువెలర్ దగ్గరికి వెళ్ళి ఒక హౌస్లైన్ సహాయంతో, అంటే స్వర్ణకారుడి సహాయంతో దాన్ని కరిగించి బిస్కెట్ బిళ్ళల్ని ఒక చిన్న రౌండ్ ఉండలుగా మార్చి వాటి మీద నిజంగానే ఐస్ క్రీమ్ అద్ది, నిజమైన ఐస్ క్రీము, నిజమైన ఏదైతే స్వీట్స్ ఉంటాయో ఆ స్వీట్ లాగా, చాక్లెట్స్ లాగా ఆ నిజమైన చాక్లెట్ డబ్బా పైన పెట్టి ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంటర్వెల్ వరకు ఇది సాఫీగానే సాగుతుంది. ఎందుకంటే ఆ ముసలాయన అయిపోయిన తర్వాత వీళ్ళు మిట్టలతో ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళు ఈ పని చేస్తే దొరకొద్దు మీరు లేదా చావొద్దు మీరు అని చెప్తాడు అతను. ఇదే విషయం మళ్ళీ సెకండ్ హాఫ్లో అతను వీళ్ళ దగ్గర పని చేసినప్పుడు వీళ్ళు అదే అంటారు, దొరకద్దు లేదా చావొద్దు అని వీళ్ళు అంటారు. సో తీరాబోతే అసలు మెయిన్ బాస్ విజయ్ ఆలియానే అని చెప్పి తెలుస్తుంది. సో చివరాఖరికి అతని దగ్గరికి వెళ్ళి అతను దిగిన పెద్ద హోటల్, ఖరీదైన హోటల్లో ఓన్లీ ఛాయ్ $8,500, అంటే $100 $85 లెక్కలు వేసుకున్న 8,500 కాఫీ మొత్తం తాగుతాను, ఎందుకంటే ఇది 8,500 పెట్టి తాగానని చెప్పి టబు తాగడం బాగుంది. టబు ఒకటి కొంచెం లావుగుండి కొంచెం బ్యాక్, వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఇది కృతి సరన్ ఏమో అందరికన్నా హైట్గా ఉండి, మొత్తానికి ఈ ముగ్గురు కాంబినేషన్ బాగా సరిపోయినాయి డ్రెస్సెస్లో. సో ఓవరాల్గా ఏంటంటే ఆ ముగ్గురే ప్లస్ పాయింట్ అయ్యారు. టబు ఈ ఏజ్లో కూడా అద్భుతంగా రాణించింది పాత్రలో. అట్లాగే కృతి సనన్, తర్వాత కరిష్మా కపూర్ ఖాన్లు వీళ్ళందరూ కూడా అద్భుతంగా రాణించి, కపిల్ శర్మ తదితర నటీనట వర్గ సాయంతో, కుల్భూషణ్ ఖర్బంద లాంటి సీనియర్ నటులు అందరూ ఉండడంతో సినిమా ఒక వన్నె తీసుకొచ్చి క్రూ అనేటిది 4 అక్షరాలు ఉంటే ఇందులో 6 అక్షరద్వయాలు, మొత్తం అమ్మాయిలు ముగ్గురు కాబట్టి 6 అక్షరద్వయాలను సినిమా చూసినట్టుగా మనకి సినిమాకి బంగారం అని పెట్టినా బాగుంటుంది. సోనా కిత్నా సోనా హై సోనా జైసా తేరా మన్ అనే పాటని, చోలీకే పీచే క్యా హే అనే పాట రీమిక్స్, ఇంకొక పాట, మొత్తం 3 పాటలు బాగా ఆకట్టుకుంటాయి మనకి. సో మొత్తానికి ఏంటంటే ఇది రీమిక్స్ పాట ఏదైతే ఉందో, ఏది చోలీకే పీచే క్యా హే పాటలో డ్యాన్సర్ని ఒకసారి పిరుదులు కనబడేలాగా మొత్తం కొంచెం ఎక్స్పోజింగ్గా లాంగ్ నుంచి మంచి ఎత్తైన పిరుదులు కనబడేలాగా షాట్ ఉంది. సో మొత్తానికి ఏంటంటే గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే ఆడియన్స్కి ఈ సినిమా కనుల విందని చెప్పాలి. ఆ స్త్రీ అందాన్ని ఆస్వాదించే వాళ్ళు ఖచ్చితంగా క్రూ అనే సినిమాని ఇష్టపడతారు. అట్లాగే సస్పెన్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా బాగా తీశారు. హిందీ సినిమాలు హీరో లేకుండా కూడా సినిమా ఎంత బాగా తీయొచ్చు అనేది ఈ సినిమాని చూస్తే మనం తెలుసుకోవచ్చు. అటు నాటిగా, ఫన్నీగా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే రియాలిటీకి ఇది జరుగుతుందా అనే లాజిక్ని కనుక పక్కకు పెట్టి చూస్తేనే మనం ఈ సినిమా చూడగలం. ఎందుకంటే ఇది చెప్పేటి ఏవి జరగవు. సో ఫస్ట్ హాఫ్ వరకు వీళ్ళు దొరకలేదని చూపిస్తారు, దొరికిన తర్వాత సెకండ్ హాఫ్లో వీళ్ళు ఏ రకంగా తప్పించుకున్నారు చూసి, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఆ విజయ్ ఆలియా దేశం దాటించాడు, అది మళ్ళీ తీసుకొద్దామని చెప్పి తలుపుతో ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంతకుముందు తన నిజాయితీని శంకించినటువంటి ప్రియుడు ఎవరైతే ఉంటారో కస్టమ్స్ అధికారి, అతనికి పట్టించి మొత్తానికి వీళ్ళు మంచి జీవితాన్ని తీసుకొచ్చారు. దొంగలం అనుకున్నటువంటి అభిప్రాయం నుంచి వాళ్ళు దేశానికి సహాయం చేశాము అనేటువంటి స్థాయికి ఎదగడము, అప్పుడు వాళ్ళు సంతృప్తిగా వాళ్ళ కుటుంబాలతో హ్యాపీగా ఉండడంతో కథ ముగుస్తుంది. చివరాఖరిని మళ్ళీ చూపించేటువంటి సాంగ్లో కూడా కృతి సనన్ ఎక్స్పోజింగ్ బాగుంటుంది. ఆ సాంగ్లో ఆ హీరో ఎవరైతే ఇప్పుడు కస్టమ్స్ అధికారులు ఆయనతో పాటు ఇంకొక ప్రముఖుని కూడా చూపించి, ఆ ఎండ్లో కూడా ఆమెకి చిన్న బట్టలతో, పొట్టి బట్టలతో కృతి సనన్ కనబడుతుంది మనకి. సో ఓవరాల్గా ఏంటంటే కనువిందుగా మనకి సినిమా చూసేటువంటి అవకాశం కల్పించిన క్రూ సినిమా ఎంటర్టైన్మెంట్కి నిజమైన రూపం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చేసినటువంటి ఈ సినిమా ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆడేటువంటి హిందీ సినిమాల లాగానే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ఫుల్ బాట పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి బడ్జెట్లోనే తయారైనటువంటి ఈ సినిమా విమానంలో పైన షాట్స్ కానీ, తర్వాత ఈ బ్యాక్డ్రాప్
బ్యాక్డ్రాప్ ఏదైతే ఉంటుందో, తీసుకున్నటువంటి బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో, పైలట్లు వాళ్ళు ఎయిర్ హోస్టెస్లు ఏ రకంగా వాళ్ళు వెజ్జా నాన్ వెజ్ అని అడుగుతుంటారు. ఒక అతను వెళ్తుంటే కృతిసనన్ పిర్ర మీద కొడితే అన్ని చేయి మలిపేసి కొట్టి తర్వాత ఏం కావాలి సార్ అని చెప్పి మరి పిర్ర మీద కొట్టిన అతన్ని మర్యాదగా అడగడము, అవన్నీ చాలా తమాషాగా అనిపిస్తాయి మనకి. అట్లాగే వాళ్ళు ఒక అతన్ని కూర్చో అని చెప్తారు, వీళ్ళు రహస్యాలు మాట్లాడుతున్నప్పుడు వినకపోతే ఏ కూర్చో అని చెప్పి బెదిరిస్తుంది. సో ఇవన్నీ కూడా తమాషాగా ఉంటుంది. ముఖ్యంగా ఆ మాలాని చేసినటువంటి అధికారి నటన చూసి తీరాల్సిందే. సో ఏం లాభం సార్, వాళ్ళు తప్పించుకున్నారు కదా అని చెప్పి నిరాశపడే దగ్గర పై బాస్ వచ్చిన తర్వాత ఆమె వదిలేసిన తర్వాత వీళ్ళు అవన్నీ ఐస్ క్రీములు చాక్లెట్లు దొరకకపోతే ఆమె సప్రెస్ అయ్యి డిప్రెస్కు లోనై ఒక మేకు ఒక సుత్తెతో ధన కొట్టే సన్నివేశం, అధికారి వచ్చిన ఆర్డర్ వాళ్ళని వదిలేసి వాళ్ళు దొంగలని తెలిసి కూడా వదిలేసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ అమ్మాయి చూపించిన ఎక్స్ప్రెషన్స్ మాల అధికారినిగా చాలా అద్భుతంగా అధికారినిగా ఆమె యాక్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఒక మంచి థ్రిల్ సినిమాను చూసినటువంటి ఫీల్ మనకి మంచి గ్లామర్తో పాటు కన్ను చేసి కళ్ళు మలా తెరుచుకొని చూసే విధంగా చేసే సినిమా క్రూ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్, జై హింద్.